ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్పై జనసేన నేత కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ ఓ పొలిటికల్ జోకర్ అని ఎద్దేవా చేశారు. ప్రకాష్ రాజ్ ఒక అపరిచితుడని, ఉత్తమమైన మనిషి కాదని, ఆయన ఉత్తమ నటుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ కాళ్లు పట్టుకున్నానని సెటైర్లు గుప్పించారు. నెయ్యిలో కల్తీ జరగడానికి కారకుడు ధర్మారెడ్డి అని కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. వెంటనే ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి భూమను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా గుర్తు చేస్తూనే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకి, ప్రధానంగా దేవుని తీసుకొచ్చి మాట్లాడకూడదు ప్రయత్నిస్తున్నాము. చాలా వరకు ఇప్పుడు తగ్గించాం. కానీ మాట్లాడే పరిస్థితులు వస్తుంది. లడ్డు కల్తీ నెయ్యి విషయం, తిరుమల టీటీడీ సంబంధించిన కల్తీ నెయ్యి విషయాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పటికీ 2 సంవత్సరాల దాకా పూర్తి అవుతుంది దగ్గర ఈ విషయం బయటపడి కూడా. ఇప్పటికి కూడా దొంగలు దొరలా తిరుగుతున్నారు. ఎవరైతే కల్తీ నెయ్యి సూత్రధారులు ఉన్నారో ఆ దొంగలందరూ కూడా తెల్ల చొక్కాయలు వేసుకొని మంచిగా దొరల్లాగా తిరుగుతున్నారంటే నిజంగా చాలా బాధేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నామని చెప్పడం కన్నా బాధ అయితే వేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే, తాజాగా సిబిఐ ఎంక్వైరీలు అయిపోయింది, సిఈడీలు అయిపోయినాయి. మేము కల్తీ రసాయనాలతో చేశారు నెయ్యి అని ప్రూవ్ అయిన తర్వాత మరొకసారి కూడా దినేష్ కుమార్ గారి ఏకసభ్య కమిటీ కూడా నివేదిక ఇచ్చేసింది, ప్రభుత్వానికి అందజేసింది. ఏమని? అసలు దొంగ, కల్తీ నెయ్యి దొంగ ధర్మారెడ్డి హయాంలోనే ఇవంతా కూడా సంతకాలు పెట్టారు. ధర్మారెడ్డి కనుసైగల్లోనే అప్పుడున్న ఈఓ కూడా పనిచేశాడు. అంటే అప్పుడున్న అనిల్ కుమార్ సింఘాల్ గారు కూడా, ఈయనకు ముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు ధర్మారెడ్డి బెదిరింపులకి, భయపెట్టడానికి. అలాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి ధర్మారెడ్డి. అప్పుడున్న సుబ్బారెడ్డి, ఆయన కూడా ధర్మారెడ్డి కనుసరణలో పనిచేసి అనుకోవాల్సిందే. ఇంకా మళ్ళీ వచ్చిన సిటీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కల్తీని ప్రోత్సహించారు. వీళ్ళు తెలిసి కూడా చూసి చూడనట్టు పొమ్మని చెప్పి ధర్మారెడ్డి చెప్పాడని చెప్పి కూడా నివేదికలో వచ్చింది. ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా? బాధితులు ఎవరైతే అందరూ అరెస్ట్ చేయండి. అప్పుడే కనీసం రాబోయే రోజుల్లో టీటీడీనే కాదు, ఏ దేవాలయంలో సరే పనిచేసే అధికారులకి భయం ఉంటుంది. అరెస్ట్ అంటే స్టేషన్ పంపించి బెయిల్ ఇచ్చేది కాదు, ఊసలు లెక్కించాలి వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం మహాపాపం. ముందు వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి, భక్తులు మోసం చేసినందుకు. రెండోది, కల్తీ ఆహారం, నెయ్యి కల్తీ చేసి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేశారు కాబట్టి కల్తీ ఆహారం ఉన్న చట్టం ఉంటుంది, కేసు ఒకటి ఉంది ఆహార భద్రతలో. ఆ కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన కేసులు పెట్టాలి. ఇన్ని కేసులు పెట్టితే వాళ్ళు జైలుకి పంపించాలి. అది వదిలేసి ఇంకా కూడా వాళ్ళు తెల్ల చొక్కాయలు వేసుకొని ఈరోజు కూడా వాళ్ళు తప్పు చేయనట్టు వెంకటేశ్వర స్వామి వారసుల్లాగా వాళ్ళు బిల్డప్లు ఇస్తున్నారు. నేను ధర్మారెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను. ధర్మారెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఏం లేవు. ఆయన అధికారిగా ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆయన పోరాటం చేస్తున్నాం. ఆయన అప్పటి నుంచి చెప్తున్నాం ధర్మారెడ్డి కరెక్ట్ కాదని. ఈరోజు కూడా ఆయనే చేశారని చెప్పి రావడం ఆయనకి తెలుసు. ఆయన చేసిన పాపాలకి శిక్ష ఎవరు అనిపించారో చర్యలు తీసుకుంటూనే నిజమైన ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతిలో పుట్టి శ్రీ వెంకటేశ్వర భక్తులుగా నా చేతుల మీదుగా కొన్ని వేలాది లడ్లు పంచిన ఆ పాపం నాకు కూడా వచ్చుంటుంది. కాబట్టి ఒక బాధితుడుగా, ఆ లడ్డు ఇచ్చిన బాధితుడుగా, భక్తుడు బాధితుడుగా నేను కూడా, మేమందరం కూడా అందరూ కూడా లడ్డు ప్రీతి కాబట్టి జరిగింది. కాబట్టి మా అందరి కోసం వాళ్ళని జైలుకి పంపిస్తే నిజంగానే కొంచెమన్నా భక్తులు సంతోషపడతారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా గుర్తు